ఏపీ శాసన మండలిలో యూరియాపై చర్చకు వైసీపీ డిమాండ్ చేసింది. కాసేపు మండలిలో గందరగోళం నెలకొంది. దీంతో యూరియాపై ఎంతసేపైనా చర్చించడానికి సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొని చర్చిద్దామని చెప్పారు. రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో చర్చ జరగాలని అన్నారు. సభ ద్వారా రైతులకు అన్ని విషయాలు తెలియజేయాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బీఏసీ మీటింగ్ ఉంది అధ్యక్ష. బీఏసీ మీటింగ్లో మీరు సమయం కేటాయించండి. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. మేము రెడీగా ఉన్నాము. మీరు సమయం కేటాయించండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ అవర్ అయ్యాక బీఏసీ రైతాంగం సమస్యపై చర్చించడానికి రేపటిదాకా ఎందుకని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇప్పుడు చర్చలో ఉన్నాం కాబట్టి చర్చించామని అడుగుతున్నామని అన్నారు. వైసీపీ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పారు. ఇప్పుడు సమస్య వచ్చాక కాబట్టే చర్చ పెట్టామని అడుగుతున్నామని మండలిలో బొత్స కోరారు. ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి గారు ఇప్పుడు అత్యవసరం ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్షుడి. ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి గారు ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు. రైతాంగం తరఫున పార్టీగా అడుగుతున్నాం. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా, మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతుందని చెప్పారు కదా. మా అడుగుతారు అధ్యక్ష. అత్యవసరం ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్షుడి. ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి గారు ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు అధ్యక్ష. రైతాంగం తరఫున పార్టీగా అడుగుతున్నాం అధ్యక్ష. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా, మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతుందని చెప్పారు కదా. మా అడుగుతారు. సభలో ఏ రోజు అజెండా ఆ రోజు ఉందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రభుత్వం చర్చ నుంచి పారిపోవడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసిందనే విషయం ప్రజలకు తెలియాలన్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని వారికి చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని మండలి చైర్మన్ అన్నారు. ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి.
యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం 14 మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు వచ్చేటప్పుడు, ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఎంత సహాయం అన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను. అధ్యక్ష,